ఓకే. సస్పెండ్ చేయాలి వాళ్ళు మేము చెప్తే కనుక ఫుడ్ కమిషన్ కాబట్టి. ఓకే. ఏది ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారికి మేము విన్నవిస్తాం, ఆయన కొద్దిగా ఆయన పలకరో లేకపోతే చేయరో ఏదో సంథింగ్ ఆయన ప్రెజర్స్ వల్ల మేము ఇమీడియట్గా సుమోటోకి తీసుకొని కేసు పెడతాం. కేసు పెడితే జాయింట్ కలెక్టర్ల మీద పెట్టచ్చు, డిస్టిక్ హెడ్స్ మీద పెడతాం, ఆ వర్కర్ల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద పెడితే ఈ కోర్టు రన్ చేస్తాం అన్నమాట. కోర్టులో వచ్చి వాళ్ళు మాకు విన్నవించుకోవాలి, ఇది మా పొరపాట్లు, మేము ఈ పొరపాటు చేయలేదు, ఇది ఈ విధంగా జరిగింది అని చెప్తే దాని మీద మేము లాయర్ ఒపీనియన్ తీసుకొని ఏ విధంగా దానికి జడ్జిమెంట్ ఇవ్వాలా అని చెప్పేసి ఈ విధంగా ఫుడ్ కమిషన్ అనేది ఫ్రేమ్ చేశారు. దీని ఈ ఫుడ్ కమిషన్ పొజిషన్. ఎస్, చాలా మంచి ఉన్నాయి సార్. అవి దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే జరగాలి, జరిగితే రిజల్ట్ ఇలా ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్క ఏర్పరచడానికి ఒక మంచి లక్ష్యమే ఉంటుంది. అంటే ఒకటి తీసుకొచ్చిరంటే దానికి ఒక మంచి ఉద్దేశంతోనే కదండి. ఇప్పుడు ల్యాక్ ఆఫ్ శాలరీస్ ఇచ్చి మా అందరికి మమ్మల్ని పెట్టి ఇక్కడ ఏమి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏం సాధించాలా?